ముందుగా ఇక్కడికి విచ్చేసిన మీడియా మిత్రులందరికీ సాదర స్వాగతం తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ సో మచ్. ఇందాకటి నుంచి యూ హ్యావ్ బీన్ సపోర్టింగ్ అస్. స్పెషల్ మెన్షన్ టు ఆల్ ది మీడియా. అండ్ ఇక్కడికి విచ్చేసిన కాస్ట్ అండ్ క్రూ అందరికీ కూడా హార్డియెస్ట్ వెల్కమ్. హార్డీ వెల్కమ్ విజయ గారు. సో గుడ్ టు సీ యూ ఆఫ్టర్ సో లాంగ్. అండ్ ఫణి గారు, హార్డీ వెల్కమ్ టు యూ. చౌదరి గారు, హార్డీ వెల్కమ్ టు యూ. అండ్ ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి హార్డియెస్ట్ వెల్కమ్. అండ్ స్పెషలీ మా శ్రీజ గారి గురించి చెప్పాలి. సో ఆవిడ ఎన్నో పాత్రలు చేసి మనందరికీ సుపరిచితురాలు. ఇప్పుడు ఒక కొత్త కోణంలో ప్రొడ్యూసర్గా కూడా మనందరి ముందు కనిపించబోతున్నారు. ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఒక్కసారి ఈ పాటని వినేద్దాము. ఉగాది రోజు మనం ఈ ట్రైలర్ని యూట్యూబ్లో చూసాము. అద్భుతంగా ఉంది. లిప్సికా గారు పాడారు, ఆర్ఆర్ ధ్రువన్ గారు మ్యూజిక్ చేశారు. సో ఈ పాటని ఇవాళ మీ అందరి మధ్యలో లాంచ్ చేయడం, ఇట్ ఈస్ సో హ్యాపీ ఫర్ ఆల్ our team members. And ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా టు లాంచ్ ది సాంగ్ ఐ రిక్వెస్ట్ డివై చౌదరి గారు ఆన్ స్టేజ్. చౌదరి గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానించేస్తున్నాము టు లాంచ్ ద సాంగ్. అలాగే శ్రీజ గారిని కూడా సాదరంగా వేదిక మీదకి ఆహ్వానించేస్తున్నాము. యా, డివై చౌదరి గారు, ఇట్స్ ఆల్ యువర్స్ ప్లీజ్. గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, మీడియా మిత్రులకు థ్యాంక్ యూ సో మచ్ నన్ను ఇక్కడ ఇన్వైట్ చేసినందుకు శ్రీజాకి. ఫస్ట్ ఆఫ్ ఆల్ శ్రీజ గురించి చెప్పాలంటే ఆల్మోస్ట్ 10 years నుంచి నాకు పరిచయం. తను మన ఒక 2 సీరియల్స్లో కూడా చేసింది. బట్ తన ఒక ప్యాషన్ రియల్లీ చాలా అప్రిషియేట్ చేయాలి మనం. మా సీరియల్ చిన్న క్యారెక్టర్లు చేసినా కూడా, అంటే చిన్నవి పెద్దవి చేసింది, బట్ తను ఎప్పుడు సాటిస్ఫై అయ్యేది కాదు. సార్ ఇంకా నాకు మంచి క్యారెక్టర్ కావాలి, ఇంకా నాకు యాక్టింగ్ చేసే స్కోప్ ఉన్న క్యారెక్టర్ ఇవ్వండి అని ప్రతిసారి అడుగుతుండేది. ఇన్ఫ్యాక్ట్ మా మూవీలో కూడా ఇద్దాం అనుకున్నా కానీ సమ్హౌ మిస్ అయింది. బట్ డెఫినెట్గా శ్రీజ ఎఫర్ట్స్ మనందరం అప్రిషియేట్ చేయాలి. బిగ్ అప్రిషియేషన్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ శ్రీజ. ఈ సాంగ్ చాలా సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడి వరకు వచ్చి మా సాంగ్ని బ్లెస్ చేసినందుకు అండ్ మాకు సపోర్ట్ ఇస్తున్నందుకు హార్డియెస్ట్ థ్యాంక్ యూ. అండ్ నెక్స్ట్ రూపా గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన చౌదరి గారికి, అలాగే వేదిక పైన ఉన్న పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఇంత మంచి కార్యక్రమానికి నన్ను ఇక్కడ ఆహ్వానించినందుకు శ్రీజ గారికి, అలాగే వాళ్ళ టీంకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. కొత్తగా నిజంగానే చాలా కొత్తగా కూడా శ్రీజ కనపడింది దీంట్లో. ఎందుకంటే ఇదివరకు ఉన్న రోల్స్లో మేము చూసినప్పటికీ ఈ ఆల్బంలో చూసే చాలా స్పెషల్గా, చాలా మెచ్యూర్డ్గా, చాలా అంటే సీన్కి తగ్గట్టు తను చాలా చక్కగా హావభావాలను కూడా తెలియపరిచింది. నిజంగా ఐ కంగ్రాచులేట్ శ్రీజ. నిజంగా చాలా కొత్తగా కనిపించినావు. ఈ కొత్తగా దాంతో ఇంకా పైకి ఎదగాలని చెప్పి, ఇంకా మంచి అవకాశాలు నీకు మీ డైరెక్టర్స్ వాళ్ళందరూ కూడా ఇవ్వాలని చెప్పి, అలాగే ఈ సాంగ్ని ఎక్కడ కూడా బేస్ తక్కకుండా లిప్సిక గారు అలాగే మ్యూజిక్ డైరెక్టర్ గారు చాలా చక్కగా ప్రజెంట్ చేశారు. నిజంగానే ఒక మూవీ సాంగ్ని చూసినాం ఇవాళ అనే విధంగా యాక్టర్ కానీ, యాక్ట్రెస్ కానీ, అలాగే డైరెక్టర్ అందరు కూడా చాలా చక్కగా చేశారు. నిజంగా ఐ కంగ్రాచులేట్ ఆల్ ద టీమ్ మెంబర్స్ అండ్ శ్రీజకి ఇంకా మంచి ఫ్యూచర్ ఉండాలని చెప్పి, అలాగే చౌదరి గారు ఇప్పుడే చెప్పారు ఒక ఛాన్స్ మిస్ అయిందని. ఈసారి ఆ ఛాన్స్ మిస్ అవ్వకుండా శ్రీజ మీ మూవీలో ఉండాలని చెప్పి ఈ వేదిక నుండి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. రియల్లీ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు ఆల్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ మేఘనా గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. క్విక్ 2 minutes. హాయ్ అండి, అందరికీ గుడ్ ఈవినింగ్. ఇక్కడ విచ్చేసిన పెద్దలకి, మీడియా మిత్రులందరికీ కూడా నా హార్ట్ఫుల్ ధన్యవాదాలు అనమాట. ఎందుకంటే మీరు లేకపోతే నేను యాక్చువల్గా. సో ఓకే, ఇంకా మ్యాటర్లోకి వస్తే శ్రీజ తను నాకు యాక్చువల్గా ఆర్టిస్ట్గా తెలుసు, నాకు ఫ్రెండ్. ఇప్పుడు అంచులుగా ఎదిగిపోయి ప్రొడ్యూసర్ అయింది. సో తను ఒక యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసి అందులో సాంగ్స్ చేయడం అనేది నిజంగా చాలా గ్రేట్ అయిన విషయం. ఎందుకంటే మాకు ఎవరికైనా కూడా యాజ్ ఏ ఆర్టిస్ట్గా చేస్తే ఒక పెద్ద క్యారెక్టర్స్ చేయాలి, పెద్ద నేమ్ రావాలి, లేకపోతే ప్రొడ్యూసర్స్గా చేయాలి అని ఉంటుంది. అది తను సాధించింది. సో ఇలాగా యూట్యూబ్ ఛానల్లోనే కాకుండా ఇంకా ముందు సినిమాలు కూడా ప్లాన్ చేయాలి, వెబ్ సిరీస్ చేయాలి, ఇంకా అంచులుగా ఎదగాలని హార్ట్ఫుల్గా కోరుకుంటూ, సాంగ్ విషయానికి వస్తే నిజంగా లిరిక్స్ చాలా బాగున్నాయి. లిప్సికా గారు చాలా బాగా పాడారు. సాంగ్ కొరియోగ్రఫీ కూడా హీరో గారు చేశారంట యాక్చువల్గా. సో నిజంగా వీళ్ళిద్దరు లుక్స్ కూడా బాగున్నాయి.
చాలా బాగుంది సాంగ్, అందరూ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేఘనా గారు, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ విద్యాసాగర్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఇక్కడికి వచ్చిన మీడియా పెద్దలందరికీ నమస్కారం. ఇక్కడ వేదిక మీద ఉన్న ఫనన్న అండ్ శ్రీజ గారు, కంగ్రాచులేషన్స్ అభినవ్ గారు. సో చాలా బాగుంది, కొత్తగా సాంగ్ చాలా కొత్తగా. సో ఒక మూవీ సాంగ్ లాగా మనకు అనిపించింది. సో ఇది ఎక్కడ ఆల్బమ్ సాంగ్ లాగా లేకుండా సో చాలా బ్యూటిఫుల్గా ఉంది సాంగ్ అయితే. మీకు ఇద్దరి మధ్య మా యాక్టింగ్ కానీ అదంతా చాలా బాగా నచ్చింది. సో బ్యూటిఫుల్. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ అండి, కంగ్రాచులేషన్స్. ఇంకా ఈ యూట్యూబ్ ఛానల్లో మంచిగా వెళ్ళి సో మంచి మిలియన్స్ వ్యూస్ వచ్చి మీకు మంచి ప్రొడ్యూసర్గా డబ్బులు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ మధు గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులకి మిగతా వారికి ధన్యవాదాలు. అండ్ శ్రీజ గారు నాకు చాలా సంవత్సరాల నుంచి తెలుసు. అభినవ్ గారు థ్యాంక్ యూ, చాలా బాగుంది మీ ఇద్దరిది. సో ఇద్దరు యాక్టింగ్ చాలా బాగుంది. సో ఇంకా మంచిగా ఆల్బమ్స్ అండ్ మంచి ప్రొడ్యూసర్ అవ్వాలని కోరుకున్నాను. వీళ్ళిద్దరికీ వెల్విషర్గా ఆల్ ద బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ శ్రావణి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం. జస్ట్ సాంగ్ లాంచ్ అంటే నేను చాలా క్యాజువల్గా అనుకున్నాను, కానీ ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత సాంగ్ ఎంత అందంగా ఉందో, పర్ఫార్మెన్స్ కూడా చాలా అందంగా ఉంది, చాలా టేకింగ్ కూడా చాలా చాలా బాగుంది. కంగ్రాచులేషన్స్ అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. అండ్ సంధ్య గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. ఇక్కడికి వచ్చిన మీడియా, ఫ్యామిలీ, ఫ్రెండ్స్ అందరికీ కూడా హార్టీ వెల్కమ్. శ్రీజ, లవ్ యూరా, చాలా బాగుంది సాంగ్ అసలు. అండ్ సో తను ఒక్కొక్క సాంగ్కి డిఫరెంట్గా చేసుకొచ్చింది, కానీ దిస్ ఇస్ రియల్లీ అమేజింగ్. చాలా అంటే చాలా బాగుంది. టేకింగ్ కానీ నీ ఎక్స్ప్రెషన్స్, మీ డాన్స్, కొరియోగ్రఫీ అంతా కూడా చాలా చాలా బాగుంది. అంటే లిరిక్స్ కూడా చాలా క్యాచీగా ఉన్నాయి, చాలా బాగుంది. ఆల్ ద వెరీ బెస్ట్ శ్రీజ. ఇలాగే ఇంకా చాలా చాలా చేయాలి ఇది శ్రీజ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ విజయ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఇప్పుడు వచ్చింది నా నంబరు, ఫస్ట్లో వద్దనని లాస్ట్కి వచ్చేసింది నా నంబర్. అంతేగా, మీ అందరూ ఒక ఆర్టిస్ట్గా, ప్రొడ్యూసర్గా, డైరెక్టర్గా చూస్తున్నారు, బట్ శ్రీజ గారు నిజంగా ఒక అన్నపూర్ణమ్మ. మేము షూటింగ్ చేసినప్పుడు లంచ్లో మొత్తము అందరికీ, తన ఒక్కరికి తెచ్చుకోదు లంచ్, మా అందరికీ కలిపి తెస్తుంది. నిజంగా చాలా మంచిది. సాంగ్ గురించి మాట్లాడాలంటే నిజంగా అసలు చెప్పలేం మాటల్లో. నిజంగా చాలా బాగా నచ్చిందిరా. తనతో స్పెండ్ చేసిన టైం నాకు నిజంగా చాలా గుడ్ పర్సన్. సాంగ్ అయితే నాకు చాలా 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 పెద్ద మూవీలో సాంగ్ ఉన్నట్టుంది. నిజంగా చాలా బాగుంది. మంచిగా ప్రొడ్యూస్ చేసి మూవీ నాకు ఛాన్స్ ఇవ్వాలి. నెక్స్ట్ నేను వెయిటింగ్. నిజంగా చాలా బాగుంది. ఆల్ ది బెస్ట్ మా. లేదు, నాకు కావాలి అవకాశం. ఆర్టిస్ట్ అయ్యి కాబట్టి అవకాశం కావాలి. ప్రొడ్యూసర్గా మారారు కాబట్టి డెఫినెట్లీ నెక్స్ట్ సినిమా వచ్చే ఛాన్స్ కూడా ఉంది కాబట్టి. సో ఎస్, థ్యాంక్ యూ సో మచ్. ఫైనల్లీ మా ఫణి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. వాళ్ళిద్దరు మాట్లాడతారండి, దయచేసి ఒక 2-3 నిమిషాల్లో ముగించవలసిందిగా. అట్లాంటి కష్టం అవుతుంది మైక్ పట్టుకుంటే. ఇక్కడికి వచ్చేసిన పాత్రిక మిత్రులకు అందరు కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. అదే మీడియా మిత్రులకు అందరు కూడా. ఎందుకంటే ఈరోజు నేనున్నా అంటే కారణం మా పాత్రిక మిత్రులు నిజంగా. ఎందుకంటే నేను వచ్చిన అబ్బో ముఖ్యంగా చేయలేపిన మా రాధా అన్న. నిజంగా ఆయన ఎప్పుడు కూడా రా దా అంటుంటారు. ఏ ప్రెస్ మీట్కైనా ఎవరైనా రా దా, ఆంధ్రాలో రా అంటాడు, తెలంగాణలో దా అంటాడు, 2 కలిపితే రాదా. నిజంగా ఏదైనా సరే నాకు వీళ్ళందరూ కూడా ఫస్ట్ నేను 2001 చంటిగాడ అప్పటి నుంచి వీళ్ళందరూ కూడా నాకు, అంటే నా గురించి డబ్బా కొడతాను అనుకోకు, టెన్షన్ పడకండి. ఎందుకంటే అక్కడ మొదలు పెడితే ఎందుకు చెప్తున్నా మా పాత్రిక మిత్రులకు, మా టీవీ మిత్రులందరూ కూడా చెప్పేది ఏంటంటే, అమ్మ నువ్వు ఈరోజు చేసావు కదా ఈ పాట, వాళ్ళే మనల్ని తీసుకెళ్ళేది. ఒకసారి వాళ్ళకి గట్టిగా చప్పట్లు కొట్టండి ప్లీజ్. మీరు లేకపోతే మేము లేము. ఈరోజు నేను ఎక్కడున్నా అంటే కారణం మీరే. కొత్తగా ఆ టైటిలే చాలా కొత్తగా ఉంది, చాలా బాగుంది.
అందరూ మా ప్రొడ్యూసర్ గారి గురించి చెప్పారు, అదేవిధంగా హీరోయిన్ గురించి చెప్పారు. హీరోయిన్ ప్రొడ్యూసర్ ఎంత బాగా చేసినా మా హీరో కూడా అంత బాగా చేసిన. ఒకసారి హీరో చెప్పాలి కొట్టండి ప్లీజ్. ఇందామంటే పాపం అందరూ హీరోయిన్కి వేస్తున్నారు, బిస్కెట్లు అన్ని టా వేస్తున్నారు, కానీ పాపం మా హీరో ఇందాకని చూస్తున్నారు. ఎవరైనా ఒకళ్ళు చెప్పబోతురా అని. నిజంగా హీరో బాగా కష్టపడ్డాడు. ఆ షాట్లు వేరే తీసేశారు. అవి ఉన్నాయా? కష్టపడ్డాడంటే నేను ఆ సీన్స్ ఏమన్నా వేరే ఉన్నాయో అనుకున్నా. నిజంగా హీరో అభినవ్ నాకు ఎప్పటి నుంచో పరిచయం, చాలా బాగా చేస్తాడు. నిజంగా ఈ సాంగ్, ఇలాంటి సాంగ్స్ ఇంకా సంక్రాంతి సాంగ్ కూడా చూసా, ఎంత రిచ్గా తీసిందంటే ఓ సినిమా సాంగ్ లాగా తీసిండు. నిజంగా నాకు చాలా చాలా బాగా నచ్చింది. అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత నేను చెప్పా, ఏ సాంగ్ చేసినా కలర్ఫుల్గా ఉండాలని చెప్తే చూడండి, పోస్టర్ కలర్ఫుల్గా చేసింది. కలర్ఫుల్గా ఉండాలంటే కలర్ఫుల్గా పోస్టర్ చేసా ఉంటున్నా. నిజంగా ఏ పని చేసినా కూడా అంత అసలు ఏం చేసినా క్వాలిటీ క్లారిటీ ఉండాలంటది. చాలా చాలా సాంగ్ మాత్రం సినిమా రేంజ్లో తీసావు నిజంగా. అదేవిధంగా ఇంకా చాలామంది మిత్రులు రావాల్సి ఉండే, అందరు షూటింగ్లో ఉన్నారు. ఒక 2 ముక్కలు మాట్లాడమంటే కామెడీకి ఇప్పటివరకు అందరూ జనగణమనలాగా అప్పచెప్పి వెళ్ళిపోయారు. నేను వచ్చినంటే ఏదో మాట్లాడతారు అనుకుంటారు కదా, అందుకని చెప్పేసి ఈ కార్యక్రమానికి ఒక తెలంగాణ ముస్లిం వచ్చి మాట్లాడమంటే ఇట్లా మాట్లాడుతుంది. బిడ్డ శ్రీజ మంచి చేసినావు బిడ్డ, సాంగు ఎంత మంచి చేసినావంటే అబ్బో చక్కగా ఎగురుతూనే ఉంది బిడ్డ, ఎగురుతూనే ఉంది. మా మనవరాలు లెక్కనే ఉన్నది బిడ్డ. ఎంత గిట్టో నువ్వు ఇట్లాంటి సాంగులు మంచిగా చేయాలి, తెలంగాణ పాటలు చేయాలి, ఫోక్ సాంగులు, ఎగరేట్ సాంగులు ఇవన్నీ కూడా మంచిగా చేయి బిడ్డ. మంచిగా చెప్తున్నా, మా పోరగాళ్ళందరినీ తోలుకొత్తా, అందరిని తీసుకొస్తా, నువ్వు మాత్రం మంచిగా అందరికీ సాంగులు చేసి పెట్టు. చేస్తావు అమ్మా. అబ్బా బిడ్డ ఎంత మంచిగా అవుతుందో. వీళ్ళందరికీ కూడా మంచి పైసలు బిడ్డ, అందరూ వెయిటింగ్ చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ. అదేవిధంగా ఈ కార్యక్రమానికి చంద్రబాబు నాయుడు గారిని కూడా పిలిచింది. ఆయన వచ్చి మాట్లాడితే ఏ విధంగా మాట్లాడతారు? అన్నయ్య చూస్తున్నాం, చంద్రబాబు కరెక్టే కానీ స్టేజీ దగ్గర వెళ్ళిపోయింది. నా గురించి చెప్పే టైం తర్వాత చెప్పు, సిగ్గు. జూలు అక్కటకాలో చేసేటప్పుడు అండి పని గారు చేస్తే స్టేజీ దగ్గర వెళ్ళిపోయేది. ఓకే, థ్యాంక్ యూ. ఇంకేమని చెప్పాలి? థ్యాంక్ యూ. నిజంగా మేము జూలకటకని జెమినీలో కామెడీ షో వచ్చింది, తర్వాత ఈటీవీలో కామెడీ షో చేసాం, జబర్దస్త్లో చేసింది. అన్నింటిలో కూడా ఎట్లుండేదంటే దడ నాకు క్యారెక్టరే కనపడాలంటది. మాస్ క్యారెక్టర్ ఇచ్చినా, క్లాస్ ఇచ్చినా, ఏది ఇచ్చినా కూడా ఏం రా బోచిడికే ఇట్లా లేపి ఇట్లా కొట్టేది ఒక్కొక్కరిని. ఏ తంత్రం అంటారు, గొంతగా నేలకేసి గుబ్బేలు బెడ్డాను కదా. అట్లే అనేది ఒక్కోసారి అయితే ఒకసారి స్టేజ్ మీద ఇట్లే ఉండే, ఏ తన కొత్తనారా అని ఇట్లా తన్నది, కింద పడ్డా. అంత పవర్ఫుల్ ఉంటుంది క్యారెక్టర్. ఇక్కడ సాఫ్ట్ కనిపించింది కానీ ఒకవైపు చూడు, రెండో వైపు చూడాలనుకోకుండా అంత ఫాస్ట్ చేసి ఏ క్యారెక్టర్ ఇచ్చినా కూడా దడదడలు ఆడిస్తుంది. అదేవిధంగా ప్రొడ్యూసర్ క్యారెక్టర్ కూడా బాగా చేసింది. అంతే మరి ప్రొడ్యూసర్, మరి ఇంతమందికి ఫుడ్ పెట్టావు, ఇంతమంది అంటే ఈరోజు ఒక్క సాంగ్ చేసిందంటే ఎంతమంది ఫుడ్ తిన్నారమ్మా? ఇంటికి వెళ్ళినా కూడా మీరు ఎవరన్నా వెళ్ళండి, ఫుడ్ మాత్రం తినేదాకా పోనీయదు. నిజంగా అన్నపూర్ణమ్మ అన్నది, ఎవరు నువ్వేనా చెప్పింది అన్నపూర్ణమ్మ అని? అన్నపూర్ణమ్మ ఆమె ఎట్లా అన్నపూర్ణమ్మ అన్నం పెడుతుందో ఈమె కూడా అట్లా అన్నం పెడుతుంది. నిజంగా విష్ ఆల్ ద బెస్ట్, ఇట్లాంటి మంచి చేయాలి. కానీ చంద్రబాబు నాయుడు గారు ఆపినావు నువ్వు, అది నీకే దక్కింది. సరే, ఈ టైం అయిపోతుంది, వాళ్ళందరూ వెళ్ళాలి కాబట్టి ఒక వాయిస్ చంద్రబాబు నాయుడు గారు ఆయన వచ్చేసి మన కొత్తగా గురించి మాట్లాడితే ఏ విధంగా మాట్లాడతారు? ఈరోజు చూస్తున్నాం, మరి అదేవిధంగా తీసుకున్నట్లయితే కొత్తగా అన్నారు, చాలా కొత్తగా ఉంది. నేను అక్కడ ఆంధ్రప్రదేశ్లో కొత్తగా అన్ని కొత్తగా చేస్తున్నాను. అదేవిధంగా సాంగ్ మరి కొత్తగా చేస్తుంది. అమ్మా శ్రీజ చూస్తున్నానన్న, చాలా చక్కగా చేస్తుంది. ఇదే విధంగా ముందుకెళ్తే చాలా పాటలు చేయొచ్చు. అదేవిధంగా మా పార్టీ పాటలు కూడా చేయండి అమ్మా, మీకు కూడా ఎమ్మెల్యే సీట్ ఇస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్ జన్మభూమి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ విధంగా చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ అవకాశం ఇచ్చినటువంటి పాత్ర మిత్రులకు, శ్రీజ గారికి, అదేవిధంగా హీరోకి, హీరోయిన్కి. నాకు మా చౌదరి గురించి చెప్పాలి, ఫీల్ అవుతుంది, మా ఫ్రెండు. నిజంగా వెళ్ళిపోయినావారా? ఎందుకు అట్లా చేస్తున్నారా? లే నిజంగా మా మేఘనా చౌదరి ఎప్పటి నుంచో మిత్రురాలు. నేను పిలవగానే వచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ అని తను చెప్పమని చెప్పింది. నిజంగా థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకేనా? విష్ ఆల్ ద బెస్ట్. తర్వాత నెక్స్ట్ సినిమా తన హీరోయిన్ ఉంది, తనని ప్రమోషన్ చేయండి. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్. థ్యాంక్ యూ అండి. ఈ సినిమాతో ఈ సాంగ్తో పాటు ఒక సినిమాని కూడా ప్రమోట్ చేసినందుకు. అండ్ నెక్స్ట్ మా హీరో అభినవ్ శౌర్య గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. ఇక్కడికి వచ్చిన ప్రెస్, మీడియా అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. దేవుగణే సినిమాతోటి నాకు
యాక్టర్గా జన్మనిచ్చిన బెల్లం రామకృష్ణారెడ్డి డైరెక్టర్ గారికి నా ఎప్పటి నుంచో అవ్వాల్సిన డ్రీమ్ నాకు ఫుల్ఫిల్ చేసినందుకు రియల్లీ థ్యాంక్ యూ సార్. నేను ఎప్పుడు మీకు రుణపడే ఉంటాను. అదే కాకుండా ఈ సాంగ్ కూడా నాకు వచ్చి, అమ్మ అభినవ్ ఈ సాంగ్ని నువ్వే చేయాలమ్మా అని చెప్తే ఆ ఛాన్స్ కూడా ఇచ్చింది కూడా తనే. రియల్లీ థ్యాంక్ యూ సార్. మిమ్మల్ని ఎప్పటికీ మర్చిపోలేను. అండ్ యాజ్ ఎ లేడీగా శ్రీజ అనే పర్సన్ నాకు 1 month నుంచి 2 months నుంచి కొంచెం తెలుసు అండి. ముందు పరిచయం లేదు. బట్ వచ్చిన తర్వాత ఒక సాంగ్కి తను తీసుకునే డెడికేషన్ కానీ, ఒక లిరిక్స్ దగ్గర నుంచి ప్రతిదీ అది చాలా నాకు ఇన్స్పైర్ అనిపించింది. ఒక లేడీ అయి ఉండి ఇండస్ట్రీకి వచ్చి సర్వే అవ్వడం అంత ఈజీ కాదు. అలాంటిది ఒక లేడీ అయి ఉండి తను ఇంతవరకు వచ్చి ప్రొడ్యూస్ అయ్యి యాక్టర్గా చేసి డైరెక్షన్ చేయడం అనేది రియల్లీ హ్యాట్స్ ఆఫ్ అండి. స్త్రీ అంటే అందరూ చాలా ఎన్నో పైకి ఎంతో పైకి వెళ్తున్నారు. చాలామంది కొంతమంది దగ్గర తొక్కుతూ ఉంటారు. కానీ ఎవరు తొక్కినా తొక్కకపోయినా శ్రీజ లాంటి పర్సన్స్ గుండె ధైర్యంతో ఉంటే ఎటో వెళ్తారండి. దట్ ఈస్ ద కొత్తగా సాంగ్ మీరు చూస్తుంది. సో ఐఎమ్ రియల్లీ ఆస్కింగ్, మీ బ్లెస్సింగ్స్ కావాలి ఈ సాంగ్కి. మీరు చేయాల్సింది ఒకటే, జస్ట్ షేర్ అండ్ ఒక కమెంట్ పెట్టి ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సైనింగ్ ఆఫ్ అభినవ్ శౌర్య. వనజ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. వనజ గారు ఆన్ ది స్టేజ్ ప్లీజ్. అండ్ ఫైనల్లీ మా శ్రీజ గారు రిక్వెస్ట్ చేస్తున్నాము. శ్రీజ గారు. మీడియా మిత్రులందరికీ, వేదికని అలంకరించిన పెద్దలకు, నా ఫ్రెండ్స్ అందరికీ నా ధన్యవాదాలండి. అందరూ వచ్చినందుకు చాలా మెనీ థ్యాంక్ యూ అండి. సాంగ్స్ 2 days చేశామండి. చాలా కష్టపడ్డాం. అంటే నేను 5 songs 6 songs దాకా చేశానండి. 4 songs నేనే లీడ్ చేశానండి. నేనే ప్రొడ్యూస్ చేశాను, నేనే లీడ్ చేశానండి సాంగ్స్. ఈ సాంగ్ని మీరు అందరూ ఆదరిస్తారని అనుకుంటున్నానండి. మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేసి నన్ను అభిమానిస్తారని, నన్ను హీరో గారిని కూడా అనుకుంటున్నానండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. సో టీం నుంచి ఏమైనా చెప్పాలి అనుకుంటే చెప్పండి. ఒకసారి ఓకే, Q&Aకి వీల్ ప్రొసీడ్. అండ్ ఇక్కడికి వచ్చిన గెస్ట్లందరినీ కూర్చోవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. మా హీరోయిన్ని స్టేజ్ మీదనే ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఇది చెప్పడానికి వెయిట్ చేస్తున్నా నేను. విచ్చేసిన వాళ్ళందరూ కూడా ఒకటే అండి, శ్రీజ మ్యూజిక్ ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇప్పటికే సాంగ్స్ అన్ని చాలా అన్ని మిలియన్స్లో వెళ్తున్నాయి. ప్రతి ఒక్క సాంగ్ కూడా చాలా క్వాలిటీగా ఉంటుంది, చాలా క్లారిటీగా ఉంటుంది. శ్రీజ మ్యూజిక్ చూడండి. శ్రీజ మ్యూజిక్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కింద గంట కొట్టండి. For more videos like this, subscribe Big TV channel.